హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి 2 HP మోటారు మనకు బెడ్ లెవెల్ రావాలన్నమాట. ఆ కేసింగ్ అనేది ఏ విధంగా కట్ చేసి మనం ఆ బెడ్ లెవెల్కి ఆ ఫ్లోరింగ్ లాక్కున్నప్పటికీ బెడ్ లెవెల్కి మీద మెయిన్వెల్ కట్టుకునేటట్టుగా ఈ మోటార్ అనేది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ అయితే వీడియో తీయడం జరిగింది. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రతి విషయం అర్థమవుతుంది అనమాట. కేసింగ్ అనేది ఏ విధంగా కట్ చేసి మన గ్రౌండ్ లెవెల్కి ఉండాలన్నమాట. అంటే మనం వాకిట్లో కావచ్చు, మన ఫ్లాట్లో ఎక్కడైనా సరే మనకు భూమి లెవెల్ ఉండాలనుకున్నప్పుడు ఈ మోటార్ అనేది ఏ విధంగా కేసింగ్ కట్ చేసుకొని ఏ విధంగా వేయాలనేది ఈ వీడియో అనమాట. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఫుల్ ప్రాసెస్ అర్థమవుతుంది మీకు. ఏ కేసింగ్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు 1 ఇంచ్ పైప్ అనమాట ఫ్రెండ్స్, మెటల్లో జియా. ఓకే, మెటల్ పైప్ వచ్చి 1 ఇంచ్ పైపు. దానికి టెప్లెన్ టేప్ వేసుకుంటున్నాను చూడండి, ఏమాత్రం కూడా వాటర్ లీకేజ్ కాకుండా. తర్వాత మనకి ఏంటంటే ఫ్రెండ్స్, భూమి లెవెల్ వచ్చిన తర్వాత సైడ్ మొత్తం మెయిన్ వాల్ కట్టుకోవాలన్నమాట. మనము 22 మెయిన్ వాల్ తీసుకొని మొత్తం మెయిన్ వాల్ లోపలికి పూర్తిగా మునిగిపోయేటట్టుగా దీన్ని చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కేసింగ్ నెక్స్ట్ కట్ చేసి మొత్తం లెవెల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది NRV అనమాట, నాన్ రిటర్న్ వాల్ అంటారు. వాటర్ అనేది ఒకవైపుగానే ప్రవహిస్తుంది, మళ్ళీ తిరిగి మనకు మోటార్ రావడానికి ఛాన్స్ ఉండదన్నమాట. దీన్ని NRV అంటారు, నాన్ రిటర్న్ వాల్. ఓకే, ఇది ప్రతి సబ్మెర్సిబుల్ పంపుకి కానివ్వండి, ప్రతి 2 HP మోటార్కి కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ NRVs అనేది ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్, నాన్ రిటర్న్ వాల్ అనేది. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు మన 1 ఇంచు జిఏ పైప్ ఉంది కదా మెటల్ పైప్కి, దానికైతే నేను NRV ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. NRV అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి మోటార్కి కూడా. నాన్ రిటర్న్ వాల్ దీంట్లో మనకు PVCలో CPVCలో కూడా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లాస్టిక్లో, మెటల్లో కూడా కాకుండా. ఈ NRV అనేది కూడా ఫ్రెండ్స్ మనకు పక్కలే సంపు కూడా ఉందన్నమాట. ఆ సంపుకి ఈ 2 HP మోటార్కి ఒకటే పైప్, సింగిల్ పైప్ వేసుకోవడం జరిగింది ట్యాంక్ పైకి. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకు పక్కలే సంపు ఉంది, 2 HP మోటార్ ఉంది. ఏంటంటే మనం ట్యాంక్ పైకి ఒకటి సింగిల్ పైప్ వేసుకోవడం జరిగింది, 1 ఇంచ్ పైప్ సింగిల్ పైప్ వేసుకోవడం జరిగింది ట్యాంక్ వరకు కూడా. అంటే అవుట్ గోయింగ్ వాటర్ అనేది ట్యాంకులోకి ఎక్కడానికి అవుట్ గోయింగ్ పైపు ఓన్లీ 1 పైప్ వేసుకోవడం జరిగింది. ఓకే, ఈ NRV అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేసినట్లయితే సంపులోకి అయితే వెళ్ళేటట్టుగా నేను ఆల్రెడీ గేట్ వాల్ పెడతాను ఇక్కడ, మీరు చూడండి లాస్ట్లో. ఈ NRV ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవైపుగానే పైకి మాత్రమే ప్రవహిస్తుంది, మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు వాటరు. ఒకవేళ మన సంపులో మోటార్ దింపుకున్నా సరే ఆ వాటర్ అనేది కూడా రిటర్న్ మనకు ఈ 2 HP మోటార్ రాకుండా ఉంటుంది. మళ్ళీ నేను సంపులో కూడా 2 HP మోటార్ కూడా NRV వేస్తాను. అంటే ఈ బోర్ వాటర్ కూడా సంపులోకి వెళ్ళకుండా దాంట్లో కూడా NRV ఉంటుందన్నమాట. ఓకే, వాటర్ అనేది సబ్మెర్సిబుల్ పంపుకి కానీ, సబ్మెర్సిబుల్ మోటార్కి కానీ, 2 HP మోటార్ కానీ రిటర్న్ అనేది మళ్ళీ రాకుండా ఈ NRV అనేది ఆఫ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు చూసినట్లయితే NRV ఫిట్ చేసుకున్న తర్వాత నేను మోటార్ ఎంటీ ఫ్రెండ్స్. ఓకే, MTA మేల్ థ్రెడెడ్ అడాప్టర్. ఓకే, 1 ఇంచ్ డైరెక్ట్గా మనకు NRVకి ఫిట్ అయిపోతుంది ఈ 1 ఇంచ్ నిప్పల్ అనేది. యాక్చువల్లీ మనము మెటల్ పెట్టుకుంటే బాగుంటుంది, మనకు అందుబాటులో లేదు కాబట్టి ఈ ప్లాస్టిక్లోనే CPVCలో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ NRV అనేది కూడా మీకు ఇలా చెప్పడం కంటే ఒకరోజు సపరేట్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా నేను వీడియో దానిపై మంచిగా మీకు తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను.
ఈ ఎన్ఆర్వి అనేది ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అనేది కూడా మీకు పూర్తిగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ పైప్ మనకు ట్యాంక్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ పైప్ అనేది మనకు ట్యాంక్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. చూడండి, ఇప్పుడు కేషింగ్ అనేది నేను కట్ చేసుకొని కింది గ్రౌండ్ లెవెల్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కానీ ఈ పైప్ అనేది చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా. నిర్లక్ష్యం మాత్రం అసలు చేయకూడదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే కటింగ్ పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిషన్ మాత్రం చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి, లేదంటే మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ పైప్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి ఈ విషయం అయితే. ఎందుకంటే ఏమాత్రం మిస్టేక్ అయినా కానీ మనం ఫేస్కి కానివ్వండి, మన కాళ్ళకు కానివ్వండి, ఎక్కడైనా ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మిషన్ అనేది. అందుకని చాలా దీన్ని టైట్గా పట్టుకోవాలి. ఓకే, లేదంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కానీ మనకు ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ కటింగ్ మిషన్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుంచుకోండి. మనకి ఇప్పుడు ఈ 2 HP మోటార్ నుంచి ట్యాంకు అంటే మీద మన ఇల్లుపై ట్యాంక్కి వెళ్ళాలి. పక్కన ఒక సంపు ఉంది ఫ్రెండ్స్, ఆ సంపులో కూడా వెళ్ళాలి. నేను సపరేట్ మళ్ళీ గేట్ వాల్స్ ఇక్కడ నేను అమరుస్తాను. చూడండి, అది లాస్ట్లో ఫుల్ ప్రాసెస్ చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట వీడియో అనేది. ఓకే, చూడండి, కేసింగ్ అయితే కట్ చేయడం జరిగింది కదా. మన భూమి కంటే దాదాపుగా ఒక 1-2 feet కిందకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మోటార్ అనేది మన సైడ్కి మొత్తం 22 మెయిన్ వాల్ కట్టుకొని దాని మీద మెయిన్ వాల్ కలిపేస్తే అసలు మోటార్ ఉన్నట్టు కూడా మనకు వాకిట్లో తెలియదు అనమాట. ఓకే, అంటే ఈ విషయం చాలామంది తెలిసి ఉంటుంది. ఈ కేషింగ్ అనేది ఏ విధంగా కిందకి దించి ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్, కొత్త వీడియోస్తో ప్రతిరోజు మీ ముందు ఉంటాను నేను, ఖచ్చితంగా మంచి వీడియోస్తో. ఇంకా ఓకే, ఈ విధంగా అయితే అమర్చుకోవాలి. వైర్ అనేది దాని కింద పట్టి ఖర్చుకుంటుంది కదా, కాకపోతే కొంచెం సైడ్కి అనుకోండి, దింపుకోండి మోటార్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకు ట్యాంక్ పైకి వెళ్ళాలి కదా వాటరు. ఈ ట్యాంక్ పైకి వెళ్ళే వాటర్ ఇది, ఈ పైప్ ఒకటే అనమాట. ఈ పైప్కి మనం ఇప్పుడు మోటార్ నుంచి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ మనకు ట్యాంక్ పైకి వెళ్ళాలి వాటరు. మనకు పక్కనే సంప్ ఉంది, సంపు కూడా చూస్తాను, పక్కనే సంప్ ఉంది. సంపులో కూడా వాటర్ ఫిల్ చేసుకోవాలి, ట్యాంక్ పైకి కూడా వాటర్ ఫిల్ చేసుకోవాలి మనం. ఓకే, ఇంటి పైన ట్యాంక్లో ఫిల్ చేసుకోవాలి, మనకి కింద సంప్ ఉంది కదా మన స్టోరేజ్ సంపులో కూడా వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఏ విధంగా అనేది ఇక్కడ మీకు చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనము పైకి వాటర్ వెళ్ళకుండా ఒక గేట్ వాల్ పెట్టుకోవాలి. మళ్ళీ సంప్లోకి మనకు అవసరం ఉన్నప్పుడే వాటర్ నింపుకొని తర్వాత బంద్ చేసుకునేటట్టు కూడా మనం ఇక్కడ గేట్ వాల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, యూనియన్ అనేది 100% కంపల్సరీగా ఉండాలి. మనకు మోటార్ ఎప్పుడు రిపేర్ వచ్చినా కానీ ఈజీగా పైపులు అనేది కటింగ్ పెట్టుకోకుండా తీసుకోవాలన్నమాట. ఇది డైవర్షన్ సిస్టమ్ అనమాట. రెండు విడిగా విడిపోతుంది. మళ్ళీ మోటార్, ఈ గేట్ వాల్స్ అనేది మనకు రెండు సపరేట్గా విడిపోతాయి అనమాట. ఈ యూనియన్ అనేది కంపల్సరీ, సబ్మెర్సిబుల్ పంప్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా సరే యూనియన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, 2 HP మోటార్కైనా సరే ఎక్కడైనా సరే యూనియన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి ఈ విషయం. మనం ట్యాంక్ కూడా కంపల్సరీ యూనియన్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఒక ఎన్ఆర్వి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మన 2 HP మోటార్కి. అదేవిధంగా సబ్మెర్సిబుల్ పంప్కి కూడా ఎన్ఆర్వి పెట్టాలి. ఓకే, ఎందుకంటే అది కూడా చెప్తాను. మనం ఈ 2 HP మోటార్ ఆన్ చేసుకున్నప్పుడు మనం సంపులో ఎన్ఆర్వి పెట్టకపోవడం వల్ల సబ్మెర్సిబుల్ పంప్కి మళ్ళీ ఈ వాటర్, ఈ 2 HP వాటరు మనం సంపులోకి వెళ్ళకుండా ఎన్ఆర్వి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోకపోతే ఏమవుతుందంటే సబ్మెర్సిబుల్ పంప్కి సంపులో ఎన్ఆర్వి పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఈ మళ్ళీ వాటర్ అనేది కొన్ని పైకి వెళ్తాయి ట్యాంక్ పైకి, కొన్ని ఏమంటారు సంపులోకి స్టోరేజ్ సంపులోకి వెళ్తాయి అన్నమాట. అందుకని ఎన్ఆర్వి అనేది పెట్టుకుంటే మనకు ఓన్లీ ట్యాంక్ పైకి వాటర్ ఎక్కుతాయి, మళ్ళీ సంపులోకి పోయే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే మనకు అక్కడ ఎన్ఆర్వి ఉంది. ఎన్ఆర్వి అనేది ఒకటే వైపుగా వాటర్ ప్రవహిస్తుంది, మళ్ళీ రిటర్న్ రావడానికి వీల్లేదు. అదే ఎన్ఆర్వి అంటే నాన్ రిటర్న్ వాల్వ్. ఓకే,
రిటర్న్ అనేది ఉండదు. వాటర్ ఓన్లీ ఒకటే సమానత్వంలో ప్రవహిస్తుంది అనమాట వాటర్. ఓకే, ఒక గేట్ వాల్ వచ్చేసి మనకు ఓన్లీ ఏమంటారు, ట్యాంక్ పైకి, ఇల్లు పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ పైకి వెళ్ళడానికి ఒక గేట్ వాల్. ఇంకో గేట్ వాల్ వచ్చేసి మనకు పక్కనే సంప్ ఉంది ఫ్రెండ్స్, 2 feet డిస్టెన్స్లో సంప్ ఉంది. అవసరం ఉన్నప్పుడు దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోవడానికి సపరేట్ పైప్ వేసుకోవడం జరుగుతుంది. ఓకే, మనకు సబ్మెర్సిబుల్ పంప్కి సంపులో మోటార్కి 2 HP మోటార్కి ఒకటే పైప్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకటే పైప్ వేసుకోవడం వల్ల ఏమైతుందంటే మన NRV అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, ఒక పైపు మనకు ట్యాంక్ పైకి వెళ్తుంది, ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ పైకి వెళ్తుంది. ఇంకో పైపు వచ్చేసి మనకు సంపులో వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. అవసరం ఉన్నప్పుడు వాటర్ ఫిల్ చేసుకుంటాం లేదా గేట్ వాల్ బంద్ చేసుకుంటాం. ఓకే ఓకే, ఇక్కడైతే మనం 2 గేట్ వాల్స్ అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది కదా. మీకు NRV అర్థం కాకుంటే మళ్ళీ నాకు నెంబర్ అయితే మన అబౌట్లో ఉంటుంది, నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఇప్పటికే చాలామంది కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసినా కాదనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను సంపులోకి వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. మనకి పైప్ సంప్ అనేది పక్కలే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, జస్ట్ వాటర్ ఫిల్ చేసుకోవడానికి వేసుకుంటున్నాం ఈ పైపు కూడా. ఓకే, జస్ట్ వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఈ పైప్ అనేది వేసుకోవడం జరుగుతుంది మనం సంపులోకి. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఈ గేట్ వాల్ అనేది ఓపెన్ చేసుకుంటే సంపులోకి ఫిల్ అవుతుంది. మళ్ళీ మనం ఏంది, ఇక్కడ ట్యాంక్ పైకి వెళ్ళే గేట్ వాల్ ఉంది కదా, ఇంకో గేట్ వాల్, ఈ గేట్ వాల్ ఆఫ్ చేసుకుంటే వాటర్ మొత్తం సంపులోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి, మనకు సంపులోకి వాటర్ వద్దనుకుంటే సంపులోకి వెళ్ళే గేట్ వాల్ ఆఫ్ చేసుకుంటే వాటర్ మొత్తం ట్యాంక్ పైకి వెళ్తుంది. ఓకే, ఒకవేళ మన సబ్మెర్సిబుల్ పంపు, ఓకే, సంపులోకి అయితే మనం పైప్ వేసుకుంటున్నాం అనమాట. ఓన్లీ వాటర్ ఫిల్ చేసుకోవడానికి, స్టోరేజ్ సంపులో వాటర్ ఫిల్ చేసుకోవడానికి మాత్రమే ఈ పైప్ అనేది. ఓకే, ఆఫ్ సైడ్ పెట్టి వేస్తున్నాను కదా, ఈ సంపులోకి అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వర్క్ అయితే ఫినిష్ అయింది. మనకు సైడ్కు 22 మెయిన్ వాల్ కట్టుకొని దాని మీద మెయిన్ వాల్ వేసుకుంటే అయిపోతుంది, భూమికి సమాంతరంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ NRV గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ NRV అనేది మీకు ఇంకా కరెక్ట్గా అర్థం కావాలంటే నేను ఇంకొక వీడియో తీసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, డోంట్ మిస్ ఎవరు కూడా. ఓకే, మనకు 2 HP మోటార్ నుంచి ఈ సంపులో మోటార్ నుంచి ఒకటే పైప్ ఫ్రెండ్స్, దేనికి కనెక్షన్ ఉందన్నమాట. కాకపోతే మనకు ఈ పంప్ ఆన్ చేసుకున్న, సబ్మెర్సిబుల్ పంప్ ఆన్ చేసుకున్న, 2 HP మోటార్ ఆన్ చేసుకున్న, సబ్మెర్సిబుల్ పంపు 2 HPలోకి వెళ్ళదు, 2 HP మోటార్ సబ్మెర్సిబుల్ సంపులోకి వెళ్ళదు అనమాట. అందుకని మన NRV అనేది పెట్టుకోవడం జరిగింది. NRV గురించి అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, ఇది NRV అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనము సంపులో స్టోరేజ్ సంపులోకి గేట్ వాల్ పెట్టుకోవడం జరిగింది. వాటర్ పైకి ఎక్కడానికి కూడా గేట్ వాల్ పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇది మనకు ఈ పైప్ వచ్చేసి మనకు పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ పైప్ వచ్చేసి సంపులోకి వెళ్తుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ ఎక్కువ కావాలంటారో కామెంట్ చేసి నా వీడియోస్ ఖచ్చితంగా తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఈ NRV అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను దానిపై సపరేట్ వీడియో కూడా తీస్తాను. ప్లీజ్ డూ లైక్.